కోసం ఆయన ఈ ఆపరేషన్ హైడ్రా అనే కార్యక్రమం మొదలుపెట్టాడు అనుకుంటే ఇది వికటించే ప్రమాదం ఉందేమో అనే భయం కాంగ్రెస్ పార్టీలో కొంతమందిలో కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలోనే. అంటే ఏమిటి ఆ భయము అంటే దీనిలో భాగంగానే వీళ్ళు అక్కడక్కడ చెరువులకు దగ్గర ఆక్రమణలు అనే పేరుతో పేద బడుగు బలహీన వర్గాల ఇళ్ళు లేకపోతే మిడిల్ క్లాస్ ఇళ్ళు కూల్చివేస్తే అపార్ట్మెంట్ కూల్చివేసి అపార్ట్మెంట్లు లోన్ తీసుకుని కొనుక్కున్న వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి వెళ్ళిపోతే అది నెగిటివ్ ఇమేజ్కి వెళ్తుంది. అంటే ప్రత్యామ్నాయం చూపకుండా నేరం చేసిన వాడు శిక్ష అనుభవించడం వేరు, నేరం చేయకుండా శిక్ష అనుభవించడం. ఇప్పుడు అపార్ట్మెంట్కి పర్మిషన్లు అన్నీ ఉన్నాయని చెప్తాడు వాడు పర్మిషన్ ఎలా తెచ్చుకున్నాడో వీళ్ళకి సంబంధం లేదు, ఎవరికి కొనుగోలుదారుడికి. పర్మిషన్లు ఉన్నాయా అని అడిగే అంత ఎరుక ఉంటుంది. అలాగే బ్యాంకులు కూడా వెరిఫై చేసిన తర్వాత వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఉన్న తర్వాత లోన్ ఇస్తుంది. బ్యాంకు లోన్లు మంజూరు చేశాయంటే అన్ని పేపర్లు పక్కగా ఉన్నట్టుగానే భావిస్తాం. ఈ నిర్ధారణ కోసమే బ్యాంకు లోన్లు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటివి కూడా పాల్గొట్టేస్తే ఏమైపోవాలి ప్రపంచం అనేటువంటి ఒక ఆందోళన. వాళ్ళందరూ వ్యతిరేకంగా మాట్లాడితే ఇది బూమరాంగ్ అయితే ఏమిటి పరిస్థితి అనే డిస్కషన్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది. ఇది ఒకటి, ఆయన రెండు టార్గెట్లు దీంతో ఫుల్ఫిల్ అవుతాయా లేదా అనేది పక్కన పెట్టేస్తే, మొదటి టార్గెట్ సిటీ ఓటర్ని తన వైపు డైవర్ట్ చేసుకోవటం అనేది బెడిసి కొడుతుందేమో ఈ ఆపరేషన్తో, ఆ టార్గెట్ రీచ్ అవటం అనేది అవదేమో అనే భయం కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది కొంతమంది నేతల్లో. అయితే చెరువుల్ని పరిరక్షిస్తాం, పర్యావరణాన్ని కాపాడుతాం కాబట్టి కొంతమేరకు అనుకున్నప్పటికీ ఒక ఆల్టర్నేటివ్ చూపించకుండా చేస్తే ఇబ్బంది అవుతుంది. ఒక ప్రత్యామ్నాయం చూపించాలి, వాళ్ళకి ఏదో ఒక ఆధారం చూపించాలి. ఇప్పుడు ఎక్కడైనా సరే ఎవరినైనా సరే, ఇప్పుడు కాలువ కట్టల మీద అలాంటి చోట్ల ఇళ్ళు వేసుకుని ఉన్నటువంటి పేదలని కూడా ఖాళీ చేయించేటప్పుడు వాళ్ళకి ఏ బాంబే కాలనీలోనో ఎక్కడో చోట కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఇళ్ళు చూపించి పంపించాల్సి ఉంటుంది. ఒక ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే చేయాలి. అంటే ప్రజలు అనేవాళ్ళు యాచకులు కాదు. ప్రజాస్వామ్యం నిజమైన ప్రజాస్వామ్యం ప్రకారం ప్రజలు యాచకులు కాదు. ప్రజలకి మేము ఇది చేస్తాం అది చేస్తామని వీళ్ళు చెప్పక్కర్లా. ప్రజల తరఫున వీళ్ళు అధికారంలోకి వస్తున్నారు. వీళ్ళని భగవంతుడు నేరుగా పంపించలేదు, రేవంత్ రెడ్డినో చంద్రబాబు నాయుడునో మీరు పరిపాలించండి అని. ప్రజలు ఓట్లు వేయటం వలన వీళ్ళు మంత్రులు అయ్యారు. ఆ ఓట్లు కొనుక్కుంటున్నామంటే చేయగలిగింది ఏం లేదు. ప్రజలు ఎవరు పనికి మాలిన వ్యవహారం, మేము డబ్బులు ఇస్తే ఓటేసే ఓటరు అంటే చేయగలిగింది లేదు. సో సరుకుగా మారిపోయిన మాట వాస్తవం. ఓటరు సరుకుగా మారిపోయాడు, అధికారం సరుకుగా మారిపోయింది, రాజకీయం వ్యాపారంగా మారిపోయింది, ఇలాగే నడుస్తుంది అని అనుకుంటే ఓకే. మార్కెట్ ఎకానమీలో అలాగే నడుస్తుంది ప్రపంచం, దాంతో ఎవరికి భేదాభిప్రాయాలు లేవు. కానీ ఒక ప్రజాస్వామిక ఆశ, ప్రజలే సర్వాధికారులు, ప్రజలే నిర్ణేతలు అనే ఒక నమ్మకం ఇంకా ఉంటే ఆ ఏరియాలో ఎక్కడైనా ప్రమాదం జరుగుతుందేమో అనే భయం కొంతమందిలో ఉంది. రెండోది, కాంగ్రెస్ పార్టీ జనరల్గా కాంగ్రెస్ పార్టీకి ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ ఏంటంటే అది చాలా లిబరల్గా ఉంటుంది అని. ఇప్పటి కాంగ్రెస్ వేరు, ఒకప్పటి కాంగ్రెస్ వేరు అనేది వాస్తవం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫ్రాంచైజీ మోడల్లోకి వెళ్ళిపోయింది. ఎవరో ఒక నాయకుడికి ఫ్రాంచైజీ ఇస్తున్నారు, వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు డిజైన్ చేసుకుంటున్నారు. ఈ పార్టీ పేరును వాడుకున్నందుకు గాను వాళ్ళు ఏదో డబ్బులు కట్టేసే పరిస్థితికి వెళ్ళిపోయారు. ఇది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా ఫ్రాంచైజీ మోడల్ నడుస్తోంది కాంగ్రెస్ పార్టీలో అనేది వాస్తవం. ఈ వాస్తవాన్ని గుర్తుపెట్టుకుంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అంటే తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు అధికారంలో ఉండగా 89లో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు జనాలు ఊపిరి పీల్చుకున్నారు అమ్మయ్య అని. అంటే తెలుగుదేశం మొదటి ప్రాంతీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అంటే కాంగ్రెస్ పార్టీని పక్కకు జరిపి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ. ఆ పార్టీ 2 సార్లు వరుసగా గెలిచి నడిపినటువంటి ప్రభుత్వంలో ప్రజలు కొంత సఫికేషన్ గురయ్యారు. ఊపిరి సలపని వాతావరణం నడిచింది. చాలా వ్యాపారాలు వాళ్ళ కంట్రోల్ ఎక్కువైపోయింది.
ప్రాంతీయ పార్టీలు లోకల్ వ్యాపారాల మీద విపరీతమైన కంట్రోల్తో నడుస్తాయి అనేటువంటి అనుభవం తెలుగుదేశం పార్టీ నుంచే తెలుగు ప్రజలకు వచ్చింది. ఓకే. దాంతో ఈ ఒత్తిడి తగ్గినట్టుగా ఫీల్ అయ్యారు ఒక్కసారి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే. ఇప్పుడు మొన్న కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఆ వాతావరణం కనిపించలేదు అక్కడ, ఇప్పటికీ కనిపించట్లేదు. ప్రాంతీయ పార్టీ పరిపాలనలో ఏ ఒత్తిడి అయితే ఉంటుందో అదే ఒత్తిడి చూస్తున్నారు. టెన్షన్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటే టెన్షన్ ఫ్రీ స్టేట్ ఉంటుంది అనుకునేవాళ్ళు పూర్వం. గత కాంగ్రెస్ కాదు ఇది, గతంలో ఉన్న కాంగ్రెస్ కాదు, ఇది వేరే కాంగ్రెస్, ఇది కొత్త కాంగ్రెస్ అనుకోవాలి. ఈ ఫ్రాంచైజీ మోడల్లోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వీళ్ళు దీన్ని లోకల్గా ప్రాంతీయ పార్టీ స్థాయికి తీసుకొచ్చేశారు. ఆ తీసుకురావడం వలన పోలీసుల ప్రెజర్ పెరిగింది దేశంలో, రాష్ట్రంలో ముఖ్యంగా. తెలంగాణలో కాంగ్రెస్కి ఇతర పార్టీలు అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో పోలీస్ ప్రెజర్ ఎక్కువ ఉండేది, పోలీస్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండేది. కాంగ్రెస్ హయాంలో కొంచెం తక్కువ ఉండేది కానీ కొంచెం లిబరల్గా ఉండేవాళ్ళు. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. మళ్ళీ ఇప్పుడు పోలీసుల కాన్సన్ట్రేషన్ బీఆర్ఎస్ రాజ్యంలో కేసీఆర్ గారి రాజ్యంలో ఎలా ఉండేదో ఇప్పుడు అలాగే ఉంది. అలాగే ఈ కూల్చివేతలు, హడావిడి, టెన్షన్, ఈ టెన్షన్ కూడా గతంలో ఉండేది కానీ కాంగ్రెస్ పాలనలో ఎప్పుడు ఉండేది కాదు, ఇప్పుడు అనుభవిస్తున్నారు. సో ఈ కాంగ్రెస్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఓటరు నేర్చుకుంటాడు ఈ 5 ఏళ్ళు. నేర్చుకుని దీనికి దానికి పెద్ద తేడా లేదనుకున్నప్పుడు అటు మొగ్గితే ఏమిటి పరిస్థితి అనేది, అటువంటి కండిషన్ ఉంది, అటువంటి కండిషన్ని తీసుకొస్తున్నారు అని సాంప్రదాయ కాంగ్రెస్ వాదులు భావిస్తున్నారు. భావించి వాళ్ళు అప్పుడప్పుడు నోరు తెరుస్తున్నారు. వాళ్ళు గట్టిగా నోరు తెరిస్తే తనకి ప్రమాదం వస్తుందేమో అని ఆయన భయపడుతున్నాడు రేవంత్ రెడ్డి. వాళ్ళని కంట్రోల్ చేస్తానని కూడా అనుకుంటున్నాడు ఆయన. కంట్రోల్ చేసినప్పటికీ నెమ్మదిగా ఎవరైనా వాయిస్ రైజ్ చేస్తే అది ఇబ్బందే. ఆ ఇబ్బందిని ఏదో వాళ్ళని కంట్రోల్ చేసేస్తే పోతుంది అనుకుంటే కుదరదు. జనంలో కూడా ఉంది అది, రేపు అది బ్యాలెట్ బాక్స్లో రిఫ్లెక్ట్ అవ్వచ్చు కూడా. అందుకని కూల్చివేతలకు సంబంధించి ఆయన కొంచెం అప్రమత్తంగా లేకపోతే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. హీరోయిక్గా కనిపించవచ్చు, ఎన్కన్వెన్షన్ కూల్చేస్తే హీరోయిక్గా అనిపించవచ్చు. ఎన్కన్వెన్షన్ ఏంటి, కొంత నాగార్జున స్థలం ఉంది, కొంత చెరువు ఉంది. ఆ చెరువులో నిర్మాణం జరిపిన మాట వాస్తవం. ఈయన స్థలంలో అంటే ఇటు కట్టి అటు పార్కింగ్ పెట్టుకుంటే బాగుండేది, అటు కట్టి ఇటు పార్కింగ్ పెట్టుకుని దీన్ని సేవ్ చేసుకుని దాన్ని పోగొట్టుకున్నాడు ఆయన. అది ఒక వ్యవహారం. దానికి గత ప్రభుత్వాలు నోటీసులు ఇచ్చినా ఆయన పట్టించుకోలేదు, కోర్టుకు వెళ్ళాడు, స్టే తెచ్చుకున్నాడు, ఆ స్టే వర్క్ చేయలేదు. ఇప్పుడు హైడ్రాకి విపరీతమైన పవర్స్ ఇచ్చారు, వితౌట్ నోటీస్ వెళ్ళి కొట్టేయచ్చు అంటున్నారు. అయినప్పటికీ మేము మర్యాదస్తులం కాబట్టి నోటీసులు ఇస్తున్నామని చెప్తున్నారు. 2-3 కొట్టేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు తమ్ముడికి కూడా నోటీస్ ఇచ్చారని చెప్పారు. ఇవ్వచ్చు, కానీ చాలా ప్రాంతాల్లో చెరువులు, నదులు ఆక్రమించిన వాళ్ళలో పేదల శాతం ఎక్కువ ఉంటుంది. వీళ్ళని ఆ పేరుతో కనుక అక్కడ తొలగిస్తే వేరే చోట ఖచ్చితంగా వాళ్ళకి బెటర్ హౌసెస్ ఇవ్వాలి. ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ప్రజలకి ఇళ్ళు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వందే. వాళ్ళేదో అంటే మీరు రక్షిస్తున్న ఆస్తులు ఎవరివి, ప్రజలవి అని చెప్తున్నారు. ఎవరు, హైడ్రా వ్యవహారాలు చూస్తున్నటువంటి రంగనాథ్ గారు మేము ప్రజల ఆస్తులు కాపాడుతున్నాం అంటున్నాడు ఆయన. ప్రజల ఆస్తులు కాపాడుతూ ప్రజల్ని ఖాళీ చేయిస్తూ అక్కడ ఆ ఖాళీ చేయించిన ప్రజల్ని రోడ్డు మీద వదిలేస్తే ప్రమాదం. వాళ్ళని ప్రత్యామ్నాయం ఏమిటి, వాళ్ళని తీసుకెళ్ళి ఇంకెక్కడ పెడుతున్నారు, ఎక్కడైనా నిర్మాణాలు ఉన్నాయా, చేశారా, దానికి సంబంధించిన బ్యాక్ ఎండ్ ఏర్పాటు లేకుండా ఫ్రంట్లో హడావిడి చేస్తే ప్రమాదం అవుతుంది. అది చెక్ చేసుకోవాలి. 2-3 చోట్ల జరిగినాయి అలాంటి ఇన్సిడెంట్లు. కొన్ని ఏరియాల్లో చెరువులు ఆక్రమించారు అనే ఉద్దేశంతో పేదల ఇళ్ల మీద కూడా దాడులు జరిపారు వీళ్ళు. ఇవి పెరిగితే ప్రమాదం అవుతుంది. వాళ్ళకి ప్రత్యామ్నాయం ఖచ్చితంగా చూపించి తీరాలి. వాళ్ళు కోర్టుకు వెళ్ళినా అదే వస్తుంది. సో ఈ బ్యాలెన్సింగ్ ప్రజల మనసుల్లో బీఆర్ఎస్ రాజ్యం నుంచి కాంగ్రెస్ రాజ్యంలోకి వచ్చామనే రిలాక్సేషన్, దాన్ని లైవ్లీగా ఎంతకాలం నువ్వు ఉంచగలుగుతావో అంతకాలం నీకు అధికారం ఉంటుంది అనేది మర్చిపోతున్నాడు ఆయన. మర్చిపోయి తన ప్రయోజనాలు, తన ఫ్రాంచైజీ మోడలు, ఈ ఆలోచనలోకి వచ్చి బిహేవ్ చేస్తున్నాడు. ఇది ఇబ్బందికరం కావచ్చు రేవంత్ రెడ్డికి.
అందుకని హైడ్రా ఇప్పుడు ఆక్రమణలు శ్మశానాలు ఆక్రమించి కూడా అపార్ట్మెంట్లు కట్టారు చందానగర్ ఏరియాలో. వాళ్ళు నోటీసులు ఇచ్చిన అధికారుల్లో 2-3 చందానగర్ ఆ ఏరియా వాళ్ళే ఉన్నారు. చెరువులు ఆక్రమించారు, శ్మశానాలు ఆక్రమించారు, ఏదైనా ఆక్రమించి అపార్ట్మెంట్లు కట్టిన చరిత్ర ఉంది హైదరాబాద్లో. ఈ అపార్ట్మెంట్లు వాళ్ళని ఖాళీ చేయించేటప్పుడు ఖచ్చితమైనటువంటి పద్ధతులు పాటించాలి. ఇల్లు ఖాళీ చేయించేటప్పుడు ఒక ఏరియాలో ఒక స్లమ్ ఉంది, స్లమ్మే కదా అని పీకేస్తే కుదరదు. వాళ్ళకి ఎక్కడో చోట ప్రత్యామ్నాయం ఇల్లు ఇవ్వాలి. ఈ బ్యాంక్ లోన్స్ తీసుకుని 2 కిస్తీలు కట్టి అపార్ట్మెంట్లు కోల్పోయే పరిస్థితిలోకి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించాలి, బర్డెన్ కాకుండా. ఈ ప్రభుత్వం మేము చేసినటువంటి ఒక తప్పుని, మా ద్వారా అనుకోకుండా జరిగిన ఒక తప్పుని చూపించి రెక్టిఫై చేసి మమ్మల్ని ఒక భద్రత ఉన్నటువంటి ప్రాంతంలో నిలబెట్టింది అని వాడు 10 మందికి చెప్పుకోవాలి. ఆ వాతావరణం కల్పించగలిగితే నీకు ఉపయోగపడుతుంది హైడ్రా. లేకపోతే ఈ హైడ్రా అనే ఏదైతే వాళ్ళు సింబాలిక్గా చూపిస్తున్నారో బుల్డోజర్ని, అదే బుల్డోజర్ మీ అధికారాన్ని కూలగొట్టేస్తుంది. ఈ ప్రమాదం మీద అంటే ఒక రకంగా కత్తి మీద సాము చేస్తున్నాడు ఆయన. ఇది ఎటువైపు టర్న్ తీసుకుంటుంది అనేది ఇప్పటికైతే ఆయన భయపెడుతున్నాడు, టెర్రరైజ్ చేస్తున్నాడు. దీని వెనకాల 2 ప్రయోజనాలు ఉన్నాయి. అందరినీ తన కంట్రోల్లోకి తీసుకోవటం, అది జరిగిపోతుంది. అక్కడితో అవుతాడా, లేకపోతే ఇంకా వెళ్తాడా, ఇంకా గందరగోళం క్రియేట్ చేస్తే ప్రమాదం అవుతుంది, బూమరాంగ్ అవుతుంది. అది కాకుండా చూసుకోవాలి. దీని మీద ఇంకొక 4 రోజులు పోతే పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది ఏమిటి భవిష్యత్తు అనేది. ఓకే సార్, ఇంకో విమర్శ ఏమిటంటే సామాన్యుల వాళ్ళ ఇల్లు కూల్చేటప్పుడు వీళ్ళకి ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వడం లేదు, అదే వీళ్ళకైతే ఇచ్చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు బ్రదర్కి ఇచ్చారు నోటీసులు అని చెప్పేసి. మరి ఇది ఏ రకంగా ఇంపాక్ట్ చూపించారు? ఎవరికైనా నోటీసులు ఇచ్చి తీరాలి, కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి అధికారాల ప్రకారం నోటీసు ఇవ్వకుండా కూలగొట్టే రైట్ ఉంది మాకు అని రంగనాథ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ హక్కు ఉపయోగించుకుని ఇప్పుడు అడగలేని వాడు ఇల్లు కూలగొడితే, అడగలేని వాడు తన నిరసనని వ్యక్తం చేయలేక వెళ్ళి బ్యాలెట్ బాక్స్లో వ్యక్తం చేస్తే నీ అధికారం ఏమైపోతుంది? ఆ జ్ఞానం ఉండాలి కదా నీకు. నీ అడ్మినిస్ట్రేషన్కి రూల్స్ ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ వేరు, పాలన వేరు. పరిపాలకుడికి అడ్మినిస్ట్రేటర్కి తేడా ఉంటుంది ఆలోచన విధానంలో. వాడు మాన్యువల్లో అకార్డింగ్ టు మాన్యువల్ వెళ్ళి కూలగొడతాడు. కూలగొట్టడం వలన పొలిటికల్గా జరిగే ఇబ్బంది ఏంటనేది నీకు జ్ఞానం ఉండాలి. ఉంటే నువ్వు వాడిని కంట్రోల్ చేయగలుగుతావు. అది ఆ బ్యాలెన్సింగ్ లేకపోతే దెబ్బతింటుంది కాంగ్రెస్ పార్టీ. దాన్ని దృష్టిలో పెట్టుకుని యాక్ట్ చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.